హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడే రామేశ్వరంకి అయితే రీచ్ అయిపోయాం. మనం దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ అవుతుంది కాబట్టి నైట్ విజువల్స్లో అయితే టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది. వెల్కమ్ టు రామేశ్వరం. ఇదే గాయస్ నేను చెప్పిన టెంపుల్, రామనాథేశ్వర స్వామి టెంపుల్. సో ఇప్పుడే రావడం అయితే అయింది. సో ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకి స్టాల్స్ లెక్క అన్ని పెట్టారు. ముక్కున్నాం కదా అని చూపిస్తున్నాం కదా, అని స్టాల్స్ లెక్క పెట్టారు కదా. హ్యాండ్ ఓవర్ பண்ணுறாங்களா సంగతిలో. యూ కెన్ సీ ద ఆర్కిటెక్చర్ డిజైన్ ఎలా ఉందో చూడు. టెంపుల్ డిజైన్ మీరు క్లియర్గా చూడొచ్చు, అంత సూపర్గా ఉందో. డిజైన్ చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ మనం చూస్తే ప్రతి చోట ఒక పురాణం అయితే దాగి ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ ద గ్రేట్ వార్ ఇన్ లంక, లైక్ లార్డ్ రామ రిటర్న్ హియర్ విత్ సీతాదేవి అండ్ లార్డ్ హనుమాన్. సో he wanted to remove the doshan of killing Ravana. So even though Ravana was a king and great Shiva devote, right? So Rama decided to worship Lord Shiva here. And tarvata Rama ordered Hanuma to bring a special lingam from Himalayas. But Hanumaki కొంచెం లేట్ అయింది, అండ్ టైం అయిపోతుంది. సో సీతాదేవి herself made a Shivalingam with sand. That is Ramalingam. అప్పుడు శివ వచ్చేసి వాళ్ళని బ్లెస్ చేస్తారనమాట. సో అప్పటి నుంచి ఈ ప్లేస్కి రామేశ్వరం అని అయితే వచ్చేసింది. సో లైక్ దట్స్ హౌ రామేశ్వరం బికమ్ వన్ ఆఫ్ ద చార్డమ్, ఆల్మోస్ట్ లైక్ టాప్ 4 హాలీ ప్లేసెస్ ఇన్ ఇండియా. అండ్ ఇక్కడి నుంచే కదా మన వానరస్ బిల్ట్ స్టోన్ బ్రిడ్జ్ ఫ్రమ్ హియర్ టు లంక. దాన్ని మనం ఇప్పుడు రామసేతుగా పిలుస్తున్నాం. ఇప్పటికీ శాటిలైట్ ఇమేజెస్లో కూడా కనిపిస్తుందని చాలామంది చెప్తారు, లైక్ లంక వరకు ఒక పాత బ్రిడ్జ్ లాగా. పీపుల్ బిలీవ్ లైక్ ఇది ఫేత్తో చేసిన ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్ అని అంటారు. అండ్ రామేశ్వరం ఇక్కడ చూస్తే మీరు లాంగెస్ట్ కారిడార్ అయితే ఉంది. అండ్ మనం ఇక్కడికైతే పంబన్ బ్రిడ్జ్ మీద నుంచి రావాలి. సీ మీద అండ్ ట్రైన్ నడుస్తుంటుంది. అన్ని ఎపిక్ విజువల్స్ చూస్తూ ఈ టెంపుల్కి రావచ్చు. ఇక్కడ చూస్తే ప్రతి పిల్లర్స్ సేమ్గానే కనిపిస్తాయి అందరికి మనకు. ఆల్మోస్ట్ ఇలా మనకి 1200 పిల్లర్స్ అయితే ఉన్నాయి, సేమ్ లెంత్స్తో, సేమ్ స్ట్రక్చర్తో. అండ్ మనకు పైన చూస్తే పెయింటింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొక బెస్ట్ విషయం వచ్చేసి ఇక్కడ మనకు 22 తీర్థం వెల్స్ అయితే ఉంటాయి. లైక్ ఈచ్ వెల్స్లో వాటర్ టేస్ట్ కానీ టెంపరేచర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. లైక్ అందరూ ఏం బిలీవ్ చేస్తారంటే ఆ 22లో లైక్ స్నానం చేసి వెళ్తే మన పాపాలు అన్నీ పోతాయని నమ్ముతారు. సో అదొక గుడ్ థింగ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్ద కారిడార్ ఉందో, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలాగే ఉంది. అండ్
పిల్లర్ గోపురాలు అయితే అన్నీ సేమ్గానే ఉన్నాయి. కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి నింతవరకు, నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ఊడేగి నీ గాటికి, ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. ఇక మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో పైన డిజైన్ అయితే చూడవచ్చు ఎంత బాగా ఉందో. అండ్ మనకి ఎదురుగానే ఇంకొక విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. అలాగే చూస్తే నంది ఇక్కడ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది అట్రాక్షన్ అన్నమాట ఇక్కడ. అండ్ మనం ఎప్పుడు వెళ్ళినా క్యూలోనే వెళ్ళాలి, ఎలా పడితే అలా వెళ్ళడానికి అయితే ఉండదు. సో గుళ్ళో చూసారా, లైక్ ఒక చిన్న లైట్ గుళ్ళు లేకుండా దీపాలతోనే అంత మొత్తం డిజైన్ చేసి పెట్టేశారు. సో అది ఒక అట్రాక్షన్ అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ మనకు చిన్న చిన్న స్వాములు అయితే ఉన్నాయి, విగ్రహాలు. ఇది మనకి బయటికి వెళ్ళడం అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా చూసారా అంతా బయటకు వెళ్తున్నారు, కొంతమంది లోపలికి వస్తున్నారు. ఇక్కడ చాలా ద్వారాలు అయితే ఉన్నాయి. మన బయట వ్యూ అనమాట. చూసారా నైట్ టైం ఎంత అద్భుతంగా ఉంది గుడి. అండ్ చుట్టూ చూడొచ్చు ఆటో స్టాండ్స్ ఉన్నాయి. అలాగే మనకు రూమ్స్ కూడా గుడి టెంపుల్ దగ్గరలోనే అవైలబుల్గా ఉన్నాయి. విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అంత కాస్ట్ అయితే ఏం లేవు. హోటల్స్